ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పిలుపు వాక్యంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఇంతవరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, రక్షణను బట్టి, సమస్త ఉపకారాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిని మీరు దీవించే దేవుడు. ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి, పాటల్లోనూ వాక్య పరిచర్యలోనూ ప్రభా. మరి అంతేకాదు, ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు విమోచించి మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 127వ కీర్తన చదువుగా విందాం. 127వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. మొదటి వచనం ప్రారంభం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులను దిదించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
వారితో తన అంబుల కొద్ది నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుని స్తోత్రం. ఇలాంటి ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు మరి మెండుగా కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా దేవ, నాయన మరి మీ కాపుదల భద్రత మా జీవితాల్లో ఎంత అవసరమో మా గృహాలను మీరు దీవించండి, మీ కాపుదల్లో ఉంచండి. నాయన మేమందరం కూడా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, మీ ప్రియులుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలను, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలను, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలను, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలను, భయమేమి లేదు నాకు. ప్రతి మాట కల్లవారు పరభావమించుచున్నా, గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచున్నా, ప్రతి మాట కల్లవారు పరభావమించుచున్నా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు.
తప్పించినావు ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను అరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు భయమేమి లేదు నాకు భయమేమి లేదు నాకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వాక్య భాగము గొప్పవారు ఎవరు? యేసు ప్రభు తెలియజేసినటువంటి అమూల్యమైన సత్యము గొప్పవారు ఎవరు అనేటువంటి సత్యాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టిట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారితే గానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకము కృప మన మీద మెండుగా దేవుడు అనుగ్రహించునుగాక. మరి చెవిగలవాడు ఆత్మ చెబుతున్న మాటలు అర్థం చేసుకున్నట్లుగా దేవుని కృప మనకు తోడుగా ఉన్నగాక. ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నట్టు, మరి శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు అనేటువంటి ఆ మాటను యేసు ప్రభుని అడుగుతున్నారు. ఎవరు గొప్పవారు? పరలోక రాజ్యంలో ఎలాంటి వారు గొప్పవారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని, ఎవరు గొప్పవారుగా ఉండాలి, ఎవరు ఉంటారని ప్రభుని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ లోకంలో అయితే అనేక పరిస్థితుల్లో గొప్పవారు ఎవరంటే బాగా మరి ధనము, ఐశ్వర్యము, డబ్బు అవన్నీ కానీ ఉంటే వారు గొప్పవారు అని మనం అనుకుంటూ ఉంటాం. చాలామంది తెలియజేస్తూ ఉంటారు, వారు గొప్పవారు, పలానా వారు గొప్పవారు, చాలా డబ్బు ఉంది అని వారు తెలియజేస్తూ ఉంటారు. అంతేకాదు, మరి బలగం ఉంటే, మనుషులు ఎక్కువ మంది ఉండి బలగం ఉండి పెద్ద సమూహాలుగా ఉంటే వారు గొప్పవారండి, చాలా బలగం ఉంది అని వారి గురించి చెప్తా ఉంటారు. ఇంకా ఈ
అధికారం కూడా ఉన్న ఈ లోకంలో వారు గొప్పవారండి, చాలా గొప్ప అధికారము. ఇక వారు ఏమనుకుంటే అదే, వారు ఏమైనా చేయగలరు అధికారంతో, కాబట్టి వారు గొప్పవారు అని, వారు గొప్పవారుగా ఉంటారని మనము గమనిస్తూ ఉంటాం, వారు మరి చెప్తూ వింటూ ఉంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు చెప్తున్న మాట, గొప్పవారు ఎవరు? పరలోక రాజ్యంలో, అంటే దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యంలో ఇక్కడైనా అక్కడైనా మరి పరలోక రాజ్యానికి రూపాంతరం చెందడమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ విధంగా సిద్ధపడాలి. మరి ఎవరు గొప్పవారని శిష్యులందరూ వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి అమూల్యమైన మాట ఏమిటంటే, ఇక్కడ ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు యేసు ప్రభు వారు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి గొప్పవారు ఎవరంటే, ఇక్కడ మరి మార్పు నొందిన వారు పరలోక రాజ్యంలోకి వారు ప్రవేశిస్తారు, వారికి మంచి స్థితి ఉంటుంది అని ప్రభు ఆ చిన్న బిడ్డను తీసుకొని, మీరు మార్పు నొంది ఈ ఎలాంటి వారైనా సరే బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, వారే గొప్పవారుగా ఉంటారు. ఆయన దృష్టిలో ఎవరు గొప్పవారు? రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, మార్పు చెందినవారు. జక్కయ్య చాలా డబ్బు ఉంది, జక్కయ్యకు చాలా డబ్బు ఉంది, ఆయన ట్యాక్స్ కలెక్టర్, మరి అన్నీ ఉన్నాయి, కానీ మరి లోకం దృష్టిలో కానీ లేదా ఎక్కడైనా సరే గొప్పవాడు కాదు. ఎప్పుడైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, ప్రభు అని యేసు ప్రభుని చేర్చుకున్నాడు, వెంటనే జక్కయ్య త్వరగా దిగుము, ఆ చెట్టు దిగుము, ఆ మేడి చెట్టు మీద ఉన్నాడు, మేడి పండు చూడ మేలుమైండు, ఆ పండు విప్పి చూస్తే అది ఎంత బాగుంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి దిగమన్నప్పుడు వెంటనే దిగాడు, మార్పు చెందాడు. ప్రభువును చూడాలని, ప్రభువును చేర్చుకోవాలని ప్రభు మాటకు లోబడ్డాడు, వెంటనే దిగాడు, యేసు ప్రభువును చేర్చుకున్నాడు తన గృహంలో. అన్యాయముగా ఏదైతే సంపాదించాడో, అన్యాయముగా ఏదైతే చేశాడో, మరి ఇవన్నీ కూడా మరి పేదలకు ఇచ్చేస్తున్నాను, అవన్నీ తీసివేసుకున్నాడు. కాబట్టి అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాము ఆశీర్వాదాలకు వారసుడు. కాబట్టి అలాంటి మంచి విశ్వాసం, మారు మనసు పొంది దేవుని మాట విని ప్రభుని చేర్చుకున్నవారు, యేసు ప్రభుని చేర్చుకున్నవారు గొప్పవారు. అంతేవిధంగా పౌలు గొప్ప జ్ఞానం, చాలా గొప్ప జ్ఞానం, సకల శాస్త్రాలు, ధర్మశాస్త్రము అపోషణ పెట్టాడు, మంచి జ్ఞానం ఉంది. కానీ యేసు ప్రభుని చేర్చుకోవాలి, మారు మనసు పొందలేదు, మార్పు చెందలేదు. ఎప్పుడైతే మార్పు చెందాడో అతడు దేవుని దృష్టిలో ఆ పౌరుల గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రోమా అధికారి, మరి చెరసాల అధిపతి, వాళ్ళంతా మార్పు చెందారు. ఫిలిప్పు చెరసాల అధికారి, ఆ ఫిలిప్పులో ఉన్న చెరసాల అధికారి, శతాధిపతి మార్పు చెందారు. కాబట్టి మారు మనసు పొందిన వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవారు. మారు మనసు పొందినప్పుడు వారు గొప్పవారుగా ఉంటారు. అలాంటి వారిని దేవుడు గొప్పవారిగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొంది పసిబిడ్డల వంటి వారు అవ్వాలి. అలా అంటే పసిబిడ్డలు ఏంటంటే ఏం చెప్తే వాళ్ళ కల్మషం ఉండదు, కపటం ఉండదు, ఏమీ ఉండకుండా పెద్దవారు లేదా తల్లిదండ్రులు ఏం చెప్తే దాన్ని చేసేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మారు మనసు పొందాలి, ప్రభుని అంగీకరించాలి. మళ్ళీ బిడ్డల వంటి వారైతేనే ఎంతో మంచి తగ్గింపు, లేకపోతే అన్ని విధాలుగా మంచి ఆత్మానుసారమైన జీవితము. కాబట్టి అలాంటి వారైతేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రభు తెలియజేస్తున్న మాట, కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. గొప్పవాడు ఎవరంటే ఆ చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు. బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, ప్రభువా, నేను నీ చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడును కాను, నేనేంది ప్రభువా నీకు బాప్తిస్మ ఇచ్చేది. కాబట్టి యేసు ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలాగ జరగనివ్వు. కాబట్టి గొప్పవాడు మరి యేసు ప్రభు, ఆయన దైవ కుమారుడుగా ఈ లోకానికి, ఈ లోక కళ్యాణం నిమిత్తం వచ్చినప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎంతగా తగ్గించుకొని
యేసు ప్రభుల వారు కూడా ఈ లోకంలో శిలువ మరణం పొందినంతగా దేవునితో ఉన్న కూడా సింహాసనాన్ని విడిచిపెట్టి దేవునితో పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి అన్ని నామముల కంటే గొప్ప పరిణామముగా దేవుడు హెచ్చించాడు. ఎంతగా తగ్గించుకుంటారు, ఎంతగా ఉంటారు వారిని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కాబట్టి హెచ్చింపు చేసేవారు దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మార్పు నుండి చిన్నపిల్లలు వంటి వారు అవ్వాలి. మరి అయ్యి తనతో తగ్గించుకోవాలి. అలాగ తగ్గించుకున్నప్పుడు దేవుడు వారిని గొప్పవారుగా ప్రభు చేస్తాడు. గొప్పవారు దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటారని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతేకాకుండా నా పేరిట మరి ఎవరైతే చేర్చుకుంటారో ఇక్కడ చూడండి, ఇక్కడ తెలియజేస్తూ మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్న నా యందు విశ్వాసం ఉంచువారు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడు వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడు మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయట వానికి మేలు. కాబట్టి మరి ఎవరైతే అలాంటి వారిని ఇక్కడ తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు అలాంటి వారిని తగ్గించుకున్న వారిని లేకపోతే నా దేవుని యందు పసిబిడ్డ మనస్తత్వం కలిగినటువంటి వారిని అలాంటి వారిని మనము చేర్చుకోవాలని, ఆ విధంగా చేర్చుకున్నప్పుడు ప్రభువుని చేర్చుకున్నట్టు, దేవుని చేర్చుకున్నట్టు వారు గొప్పవారుగా దేవుడు పిలుస్తున్నారు. కాబట్టి చేర్చుకోవడం, ప్రభువుని చేర్చుకోవడం, దేవుని బిడ్డలను చేర్చుకోవడం గొప్ప ఆశీర్వాదకరం. కాబట్టి ఈనాడు గృహాలైతేమి, సంఘాలైతేమి, హృదయాలైతేమి ప్రభువుని చేర్చుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రభువుని చేర్చుకున్నప్పుడు అవి సంఘాలైనా, గృహాలైనా, వ్యక్తిగత జీవితాలైనా వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడు, గుర్తిస్తాడు. వారిని గుర్తించి వారిని ఆస్వాదిస్తాడు. కాబట్టి అయితే ఏదైనా నిన్ను అభ్యంతరపరిస్తే, అది చెయ్యి కానీ కాలు కానీ ఏది నిన్న అభ్యంతరం రాక మానవు కానీ అభ్యంతరం ఏదో దాన్ని తొలగించుకోమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో అది తీసివేయి. ఎందుకంటే నువ్వు అన్ని కలిగి నరకంలో పడట కంటే నువ్వు గుడ్డివానిగాను పరలోక రాజ్యంలో చేరట ఎంతో మేలు. కాబట్టి నీ చెయ్యిను పాదమని అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ ఎదురుని తీసి 2 చేతులు కలిగి 2 పాదం ఎత్తి నరకాగ్నిలో పడివేయడు కంటే కుంటివాడు అంగవీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ చెయ్యిని నీ కన్నుని అభ్యంతరపరిస్తే, ఏది అభ్యంతరపరిస్తే దేవునికి పనులకి, దేవుని కార్యాలకు, దేవుని యొక్క విధానాలకు ఏదైతే అభ్యంతరపరుస్తుందో చేర్చుకోవడం విషయంలో లేకపోతే తగ్గించుకునే విషయం ఏదైతే, కాబట్టి అభ్యంతరపరచకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్నమాట లోకం దృష్టిలో అయితే గొప్పవారు ఎవరంటే గొప్ప గొప్ప బలగము, డబ్బు లేకపోతే ఇంకోటి ఉంటే గొప్పవాడు. కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే మరి మార్పు నుండి పసిపిల్లల వంటి వారైన వారు, తగ్గించుకున్నవారు, అంతేకాకుండా విశ్వాసం ఉంచిన వారిని చేర్చుకున్నవారు. కాబట్టి అభ్యంతరపరచకుండా ఉండేవారు. కాబట్టి అలాంటి వారు దేవుని దృష్టిలో గొప్పవారు. ప్రభు చెప్తున్నాడు, ఏదైనా నీకు దేవుని యొక్క ఆశీర్వాదం ఆటంకపరిచేది ఏదైనా నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యి, కాలు ఏదైనా సరే, కన్ను, వాటిని తీసివేయటం మంచిది. ఎందుకంటే నరకంలో పట్టు కంటే నీవు కుంటివానిగాను గుడ్డివానిగాను నీవు పరలోక రాజ్యంలో జీవములో ప్రవేశించాలి. నిన్ను ఏదైనా దేవుని ఆశీర్వాదాలకు, దేవునికి దూరం చేసేది ఏదైనా ఉంటే దాన్ని తీసేయి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని దృష్టిలో, దేవుని సన్నిధి దృష్టిలో గొప్పవారిగా ఉండాలి. ఆ విధంగా దేవుణ్ణి మనము మహిమపరిచేవారిగా మనం ఉండాలి. కాబట్టి మంచి విశ్వాసం, తగ్గింపు, మారుమనసు పొందిన జీవితము ఇవి కలిగి మనం జీవిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే బిడ్డలుగా దేవుని మహిమపరిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా మనం ఉందాం. అలాంటి కృపాభిషేకము మనం పొందినట్లుగా ప్రార్థించాలి. అలాంటి లక్షణాలు, అలాంటి జీవిత విధానాలు మన జీవితాల్లో ఉండి మనము ఆ విధంగా ప్రభువు బిడ్డలను చేర్చుకొని
వారిని మనము విశ్వాస జీవితంలో దేవుని కార్యాలు చేయనట్లుగా బలపరిచి ముందుకు నడిపించేవారిగా మనం ఉండాలి. ఏదైనా అభ్యంతరపరిస్తే వాటిని తొలగించుకునే వారిగా ఉండాలి. మనము చేర్చుకొని ప్రభు యొక్క కృపకు పరిచర్యలో మనము తోడ్పడేటువంటి వారిగా ఉండి మనము మన కుటుంబాలు దేవునికరంగా ఉండాలి. దేవునికి ప్రియులుగా, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. ఎందుకనగా దేవుడు మనం కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన కాపుదల లేకపోతే మనం మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి మనం కష్టపడి పని చేసుకుంటూ కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ 127వ కీర్తనలో ఇందాక మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవబడిన వాక్యము మనం కానీ చూస్తే ఆ వాక్య భాగంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేగమునే లేచి రాత్రి తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. యవన కాలం మందు పుట్టిన కుమారుడు బలవంతుడి చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక కుమ్మంలో తమ విరోధులతో వాదించుదు. చలమని చెప్తారు. కాబట్టి తన బిడ్డల కుమారుడు అంబుల పొదిలో నింపుకుని వాడు ధన్యుడు. వారిని దేవుని మార్గం నడిపించి దేవుని మయంపరిచేవారిగా, అలాంటి గొప్పవారిగా దేవుని యొక్క వాక్య సత్యాల్లో చెప్పినట్లుగా అలాంటి గొప్పవారిగా తీర్చిదిద్దటం, ఆ విధంగా మరి దేవుని కృపలో ముందు నడిపించడము ఎంత గొప్ప ఆశీర్వాదం, దీవెన. కాబట్టి దేవుని ప్రియులుగా ఉన్నాం, దీవించబడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినట్లుగా మరి విశ్వాస జీవితంలో ముందుకు పోతూ ప్రభువును మహిమపరిచే బిడ్డగా ఉందాం. దేవుని యొక్క కృప ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు మెండుగా ఆయన కాపుదల ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. దీవించబడదాం. ప్రభు సాక్షులుగా ఉందాం. ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. ప్రేగల మా తల్లి, దయగల మా దేవ, పరిశుద్ధ ప్రభువా, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరనగా మార్పులు చెంది పసిబిడ్డల వంటి వారైతేనే అయా మరి తగ్గించుకున్న వారు, అయా నీ ఎందుకు విశ్వాసం ఉంచి నీ కార్యాలు తోడ్పడేసి చేతి మీద ఉండేవారు, మిమ్మల్ని చేర్చుకుని బిడ్డలను చేర్చుకునేవారు. కాబట్టి మరి ఎలాంటి కృపా అభిషేకం మెండుగా పొందినట్లుగా మీ ఆశీర్వాదము దీవెన మెండుగా దయచేయమని దీవించమని, నీ కృపనైనా పాత్రలుగా చేయమని, కరోనా వైరస్ ఇలాంటి ఇవన్నీ తాకుండా మీ కాపు దయచేసి తిరిగి నువ్వు చేసిన మేలును బట్టి అయా మీకు సాక్షులుగా ఉండే కృప దయచేయండి. స్వస్థపరిచే యెహోవా నేనని చెప్పింది దేవానికి స్తోత్రాలు. మీ గాయపడ్డ హస్తంతో తాగి దీవించమని, మీరు చేయమని సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయమన్నారు. కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. అలాంటి కృపాభిషేకం దయచేసి స్వస్థపరిచి దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు ప్రభు దృష్టిలో గొప్పవారుగా ఉండాలని తీర్మానం చేసుకున్నాం. అందరితో సదాకాలం తోడేయండి, కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క కార్యక్రమంలో చూస్తున్న వారందరికీ వందనాలు. మరి కార్యక్రమాన్ని షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్స్ రూపంలో మీ యొక్క మరి విషయాలు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.